హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్లో జరిగే కోటి దీపోత్సవంకి అయితే వెళ్ళాము. ఈరోజు వచ్చేసి శ్రీ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణము, పంచమహాహారతి, స్వర్ణలింగ అభిషేకము, జ్వాలాతోరణము, ఉజ్జయిని మహాకాలునికి చితాభస్వంతో అభిషేకము, అలాగే గరికపాటి గారి ప్రవచనం అయితే ఈరోజు ఉన్నాయి. అలాగే ఈరోజు గెస్ట్గా గరికపాటి నరసింహారావు గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మైసూరు పీఠాధిపతి గారైతే గెస్ట్గా అయితే వచ్చారు. సో నేను ఇక్కడ వీడియోలో ఏమాత్రం ఎడిటింగ్ చేయకుండా సేమ్ వైబ్స్ రాయడానికి అలాగే వీడియోని రాగా పెట్టేశాను. సో మీలో ఎవరికన్నా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే కనుక రిప్లై అయితే వస్తుంది. ఈ మంత్ 25th వరకు అయితే కనుక ఈ దీపోత్సవం జరుగుతుంది. విఐపి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా విఐపి టికెట్ తీసుకొని వెళ్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు ఉమాశంకర స్తుతిమాల అనేటువంటి గేయ కావ్యంలో ఒక చక్కగా వర్ణిస్తారు. ఈ వెన్నెల ఎలా ఉంటుందంటే, శివుడు నాట్యం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఇవాళ మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ వెన్నెల ఆనందం అంటారు. ఖచ్చితంగా కార్యక్రమంలో మనందరి మీద శివుని దయని ప్రసరింపజేస్తోంది అంటారు ఆయన. జల 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 రాలెడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా, జల 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 రాలెడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా, శంభో గంభీర రూపగస్య నందీ అనుగ్రహ పరాజన భూతస్య అంగదాజన వందీద గంగారమణీయ రమణస్య బ్రహ్మ విష్ణు శిరస్సేన అనుగ్రహ మూర్తి పరాజనస్య వేద ఘోర ప్రియస్య అంగరాధర వందీద రమణస్య శ్రీమతి అరుణాచల మహారాజ్ కి, అరుణాచల మహారాజ్ కి, అరుణాచల మహారాజ్ కి, అరుణాచల మహారాజ్ నమో. హర శివ హర శివ శివాయ నమో, శివ 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 శివాయ నమో. ఓం నమ శివాయ శివాయ నమో, ఓం నమ శివాయ శివాయ నమో, ఓం నమ శివాయ శివాయ నమో, నమ శివాయ శివాయ నమో, శివ 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 భవాయ నమో, అరుణాచల శివ. కాళకాలాయ ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర. ఓం హరే
ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నాగహారతి అయితే ఇప్పించారు. అలాగే అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయిన వెంటనే అరుణాచలేశ్వర స్వామిని అలాగే అమ్మవారిని పల్లకీ సేవగా మొత్తం ఊరేగిస్తున్నారు. ఇక్కడ నుంచి జ్వాలా తోరణం వరకు ఊరేగిస్తున్నారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మొత్తం నేల పులకించిపోయింది. స్వర్గంలో కళ్యాణం జరుగుతున్న అనుభవం అయితే వచ్చింది. ఈ కోటి దీపోత్సవంలో మొట్టమొదటి దీపము మైసూరు పీఠాధిపతి గారైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిచే వెలిగించబడింది. దాని తర్వాత ప్రాంగణంలో ఉన్న భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం చొప్పున వెలిగించారు. దీపపు కాంతుల్లో చూడ్డానికి ఎంతో సుందరంగా అయితే ఉంది. ఇక్కడ స్వర్ణలింగం ఒకటి భూమి నుంచి ఉద్భవించిన మాదిరిగా ఒక సెటప్ అయితే క్రియేట్ చేశారు. ఆ క్రాకర్స్ మధ్యలో ఆ దీపపు కాంతులలో ఆ స్వర్ణలింగము ఎంతగా మెరుస్తుందో అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడ్డానికి. ఇక్కడ ఒక సాంగ్ అయితే ఉంది కానీ మంచి వైబ్, కానీ కాపీరైట్ ఇష్యూ వల్ల ఈ సాంగ్ని అయితే మేము రిమూవ్ చేయాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు అన్నా కానీ తనివి తీరడం లేదు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత
ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహం అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును.